పద్మాకరం దినకరో వికసం కరోతి చంద్రో వికాసైతి కైరవ చక్రవాలం నా అభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంత స్వయం పురహితే విహితావియోగా. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, సూర్యుడి కిరణాలు పడగానే పద్మాలు వికసిస్తాయి, అలాగే చంద్రుడి కిరణాలు సోకగానే కలువలు వికసిస్తాయి. మేఘుడు మనం అడగకుండానే వర్షాన్ని ఇస్తాడు. మీలాంటి పెద్దవాళ్ళు ప్రజలు అడగకుండానే సహాయం చేస్తారు సార్. ఇవి గొప్ప వాళ్ళ యొక్క లక్షణాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో గొప్ప ఆలోచనతో ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న గొప్ప సంకల్పంతో తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేశారు. ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందజేస్తున్నారు. 18 ఏళ్ల వయసు లోపున్న ప్రతి పిల్లవాడు కంపల్సరిగా పాఠశాలలో లేదా కళాశాలలో చదువుకోవాలా అనే గొప్ప సంకల్పంతో తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేయగా, కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది విద్యార్థులకి తల్లికి వందనం అందజేస్తున్నారు. మీరు ఈ తల్లికి వందనం అందజేయడం వల్ల వాళ్ళు సంతోషంగా పాఠశాలకు వెళ్లి చదువుకోగలుగుతున్నారు సార్. మీరు ఇంత గొప్ప కార్యాన్ని తలపెట్టినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీకు మాట ఇస్తున్నాను సార్, మీరు ఈ తల్లికి వందనం క్రింద ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది నేను వృధాగా వాడను. నా పై చదువు కోసం ఉపయోగించి మీ ప్రభుత్వంలోనే నా చదువు అంతా ఫినిష్ చేసి ప్రభుత్వానికి దేశానికి ఉపయోగపడేలా తయారైతానని మాట ఇస్తున్నాను సార్.